నమస్కారం అండి. ఈరోజు నగిరి అసెంబ్లీ సీటు మీద ఎవరు గెలుస్తారు ఏమి అనేది పందెమరాయలు ఎక్కువ కాస్తుంటున్నారంట అండి. ఎవరు గెలుస్తారు? రోజా గెలుస్తుందా, లేదు తెలుగుదేశం అతను గెలుస్తాడా అనేది చాలా బెట్టింగ్లు నడుస్తుందంట అండి. నగిరి అసెంబ్లీ సీట్లో గెలుపుపై బెట్టింగ్ జోరందుకుంది. కౌంటింగ్కి 8 రోజుల గడువు ఉండడంతో పంటర్లు ఎగబడుతున్నారు. 10,000 మొదలుకొని 10 లక్షల వరకు బెట్టింగ్ కడుతున్నారు. పోలింగ్ తర్వాత విహారయాత్రకి వెళ్ళిన మండల స్థాయి నాయకులు తిరిగి వస్తుండడంతో బెట్టింగ్లకు ఊపొస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. నెక్స్ట్, ఈ దఫా నగర సీటును టీడీపీ కైవసం చేసుకుంటుందనే అంచనాలతో బెట్టింగ్ జోరుగా జరుగుతుంది. పోలింగ్ సరళ తర్వాత టీడీపీ వైపు మొగ్గు చూపేందుకు పెంటర్లు సిద్ధపడుతున్నారు. దీంతో పుత్తూరు, నగరి, వడమాలపేట, విజయపురం మండలాలకు చెందిన కొందరు నాయకులు ఎంతకైనా సరే అంటూ వైసీపీ నాయకులు కబురు పంపుతున్నారు. నగరి కేంద్రంగా ఇప్పటికే కోటికి పైగా బెట్టింగ్లు జరిగినట్లు తెలుస్తుంది. పుత్తూరులోనూ లక్షల చేతులు మారాయి. అయితే వైసీపీ నాయకులు మాత్రం నగరి సీటుపై కాకుండా రాష్ట్రంలో తిరిగి తమ పార్టీకి అధికారంలోకి వస్తుందని బెట్టింగ్ కాస్తున్నారు. దీంతోపాటు బూత్ పరిధిలో తమకే మెజారిటీ వస్తుందన్న దానిపైన వైసీపీ నేతలు బెట్టింగ్కు ఉత్సాహం చూపుతున్నారు. మొత్తంగా నగరి సీట్లో గెలుపు బెట్టింగ్పై పెట్టేందుకు మాత్రం వారు వెనకడుగు వేస్తున్నట్లు బంటర్లు అంటున్నారు. వీరితో పాటు పల్లిపట్లు, తిరుపతి నుంచి నగిరి సీటుపై బెట్టింగ్ రాయిలు ఆసక్తి కనిపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటర్లు నగిరి అసెంబ్లీ సీటు వైపు ఎవరు గెలుస్తారని ఆరా తీస్తున్నారు. పరిచయం ఉన్న వ్యక్తులతో పాటు స్థానిక మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసి మరి ఎవరు గెలుస్తారని అడిగి తెలుసుకుంటున్నారు. పలమనేరు నియోజకవర్గంలో గెలుపు ఓటములపై బుల్లెట్లను పందెం పెట్టారు. ఈసారి టీడీపీ కూటమి అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి ప్రతి మండలంలోనూ 3 నుంచి 5,000 వరకు మెజార్టీ తథ్యమని సోషల్ మీడియాలో వేదిక పోస్టు పెడుతున్నారు. నర్నేపల్లి పంచాయతీలో టీడీపీకి అధికం వస్తుందని సోషల్ మీడియాలో పోస్టు చేయగా మెజార్టీ రాదంటూ వైసీపీ సవాల్ ఇసిరి దీంతో అక్కడ మెజార్టీ పైన ఇరుపక్షాలు లక్షల్లో బెట్టింగులు పెట్టారు. నెక్స్ట్, కొంగాటం పంచాయతీకి చెందిన టీడీపీ నేత ఈసారి ఎన్డీఏ కూటమి అధికారంలో వస్తుందంటూ 5 లక్షలు పందెం వేయగా రాదంటూ నర్నేపల్లికి చెందిన వైసీపీ నేత పందెం పెట్టారు. మరో చోట అమర్నాథ్ రెడ్డి గెలుస్తాడని తమ బుల్లెట్ను పందెం వేయగా గెలవరంటూ వైసీపీకి చెందిన నేత అతడి బుల్లెట్ను పందానికి పెట్టారు. ఈకోట మండలంలో 50 లక్షల పైగా బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తుందంటూ గంగవరంలో రియల్ ఎస్టేటు వ్యాపారులు లక్షల్లో పందెం కాశారు. ఇలా నియోజకవర్గాల్లో బెట్టింగ్లు జరుపుతున్నారు. చూడండి, బుల్లెట్లు కూడా బెట్టింగ్ పెడుతున్నారంట. అట్లా చేస్తున్నారు. కానీ ఎవరు గెలిచేది ఏమి 3వ తారీఖు 4వ తారీఖు తెలిసిపోతుందండి. మీకు ఇబ్బంది ఏం లేదు, అట్లా ఏమీ ఇబ్బంది లేదు. ఉన్న బుల్లెట్లు, ట్రాక్టర్లు, బండ్లు అన్నీ పోగొట్టుకోకండి, సరేనా? బుల్లెట్లు పెట్టుకొని అన్నీ మీరు పాడు చేసుకోకండి. ఎవరు గెలిచినా ఎవరు ఉన్నా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. కానీ మంచి ప్రభుత్వం రావాలనే మనం కోరుకోవాలి. డెవలప్మెంట్ కావాలని కోరుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.